సద్గురు పరబ్రహ్మణే నమః. శ్రీ పూర్ణానందరహిత సద్గురు పుల్లారిడార్య పాదారవిందామృత రసాయనం జనన మరణ భ్రాంతిరహిత పూర్ణబోధకం శ్రీ శ్రద్ధానందరహిత గోవిందయార్య మద్గురు పరబ్రహ్మణే నమః. మద్గురుదేవులైన శ్రీ 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 శ్రద్ధానందరహిత గోవిందారి సద్గురు ప్రభుమహారాజుల వారి పాదపద్మములకు నా యొక్క ద్వాదశి శిరస్సాష్టాంగ నమస్సుమాంజలి. స్తోత్రియ బ్రహ్మనిష్ట పరులారా, ఆ విధంగా మనము సద్గురుని ఆశ్రయించినప్పుడే పరమపదమనగా ఎటిదో, పరాత్పరమైనటువంటి శాశ్వతమైనటువంటి సత్యమనగా ఎటువంటిదో ఉన్నది ఉన్నట్లు ప్రత్యక్ష ప్రమాణంగా మనం తెలుసుకునే దానికి వీలవుతుంది. అందుకు ఈ ప్రపంచంలో ఎలా ఉంది పరిపూర్ణమన్నప్పుడు గురువాక్యము ఏమాత్రము దాపెరికము లేకుండా ప్రత్యక్ష ప్రమాణంగా తెలియజేస్తూ ఉన్నాడు. పరిపూర్ణ బోధ అంటే దాపెరికం లేనిది, ప్రత్యక్ష ప్రమాణము. అందిన వారికి అందినంత, కావలసిన వారికి కావలసినంత, గ్రహించిన వారికి గ్రహించినంత, దర్శించిన వారికి దర్శించినంత తృప్తిగా ఉండేదే పరిపూర్ణ బోధ. ఎల్తి లేనటువంటిది, శాశ్వతమైనటువంటిది, సత్యమైనటువంటిది, నిజము, ప్రత్యక్ష ప్రమాణము. అందరూ కూడా నిజమైనటువంటి గురుభక్తి కలిగినప్పుడు తప్పక గురుకృపానుగ్రహం మనపైన వర్షించినప్పుడు ఈ చెప్పబోయే వాక్యాలు ప్రతి ఒక్కరికి ప్రత్యక్ష ప్రమాణమేనని అందరూ గ్రహించాలి. ఎందుకనగా ఉన్నది ఉన్నట్లు తెలియపరుస్తున్నాడు ఇక్కడ గురువు దాపెరికం లేకోకుండా. ఈ ఉత్త బట్టబయలును నీవిప్పుడు ఉండజూసి నిజముగా ఎరుకను. ఎరుకనగా ఆత్మ, నేను, అహం. ఈ నేననేదే ఎరుక. గుర్తెరుగుతూ ఉన్నది కనుక దీనికి ఎరుక అని పేరు. అన్నింటినీ గుర్తు ఎరుగుతూ ఉంది కాబట్టి ఎరుక అనే పేరు పెట్టవలసి వచ్చినది. అందుకే ఈ ఎరుకను నీవని నేనని జగమని భావింపుము. ముందు ఎలాగ చెప్పినాము? ఎరుకే దేహేంద్రియములు, ఎరుకే వర్ణాశ్రమములు, ఎరుకే శృతులు, ఎరుకే నీవును నేనును, ఎరుకే సతి సోదరాదు లెరుగో మోవచ్చ నే దీర్చద ఇదిగో నీ ఇచ్చాం. ఆ విధంగా సమస్తమంతా కూడా ఎరుకేనని తెలుసుకోనాయన అని ఏ విధంగా మనకు ముందు వాక్యంలో మనం గ్రహించినామో ఇక్కడ గురువు కూడా ప్రత్యక్ష ప్రమాణంగా చెప్తున్నాడు. ఈ ఉత్త బట్టబయలును నీవిప్పుడు ఉండజూసి నిజముగా ఎరుకను నీవని నేనని జగమని భావింపుము. నీవు నేను ఈ సమస్త జగత్తంతా కూడా ఎరికేనని ఎరుగు. సమస్త ప్రపంచమంతా పిపీల కాదు బ్రహ్మ పర్యంతము, చీమ మొదలుకొని ఏనుగు వరకు ఎరుకేనని గుర్తెరుగు. ఈ యొక్క ప్రత్యక్ష ప్రమాణాన్ని మనము గ్రహించినట్లయితే ఉన్నది ఉన్నట్లు మనము తెలుసుకునే దానికి వీలవుతుంది. అందుకే అంటున్నాడు గురువుగారు, ఈ ఉత్తబట్ట బయలును నీవిప్పుడు ఉండజూసి నిజముగా ఎరుకన్ నీవని నేనని జగమని భావింపుము పిదపది నీ వాయుమానిషమున్. ఎప్పుడైతే సమస్తమంతా పిపీలకాది బ్రహ్మ పర్యంతము, బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు, లక్ష్మి, సరస్వతి, పార్వతి, దేవతలు, రాక్షసులు, మునులు, సురులు, యక్ష, గరుడ, గంధర్వ, కిన్నెర, కింపురుషాది అనంతమైనటువంటి జీవకోటి, అష్టవిధ ప్రకృతి, సూర్య చంద్రాది నక్షత్రములు, పంచభూతములంతా కూడా ఎరికేనని గ్రహించి ఇది రెప్పపాటు కూడా అనిమిషము కూడా ఇది నిజము కాదు, ఇది శాశ్వతము కాదు, ఇది సత్యము కాదని దీన్ని తొలగించే తీసేయి. దీనిని నిజముగా దీన్ని భయాక నిశమున్, నిజంగా ప్రత్యక్ష ప్రమాణంగా దీనిని అనిమిషము కూడా విడిచిపెట్టద్దు. ఏది? గురువు చెప్పినటువంటి సత్యమైనటువంటి ఈ ఉత్తబట్ట బయలును నిమిషము అనిమిషము కూడా దీన్ని వాయకు. అనిమిషము ఈ నేననే అహం పదార్థమనబడేటువంటి ఎరుక నిజమని నమ్మద్దు. ఈ విధమైన మార్గంలో నువ్వు ప్రయాణం చేసినట్లయితే శ్రీ వనితేశ రాజీవ సంభవ భవ దేవేంద్రాదులనింక సేవింపతలపేలా పయోమానిషమున్
నిజముగా దీన్ని వాయా కనిశమున్. ఈ పద్ధతి ధర్మంలో నీవు విచారించినట్లయితే నీకు సత్యం బోధపడుతుంది. అటు తర్వాత శ్రీ వనితేశ రాజీవ సంభవ దేవతాది దేవాది దేవేంద్రులాదులను నీవు సేవించాల్సిన అవసరం లేదు. బ్రహ్మని, విష్ణువని, ఈశ్వరుడిని, సకల దేవతాభిమానములు నీకు అవసరం లేదు. ఆ తలంపే నీకు అవసరం లేదు. ఎందుకంటే రూపనామ కులగోత్ర వర్ణాశ్రమ ధర్మములతో కూడుకుని ఉండబడినటువంటిది సమస్త మాయా ప్రపంచమంతా. ఇదే మాయా బ్రహ్మము, ఇదే పరబ్రహ్మము, ఇదే సృష్టి స్థితి లయములకు మూల కారణమైనటువంటిది. కనుక ఇది నిజము కాదు, శాశ్వతమైన సత్యము, అదే పరిపూర్ణ బ్రహ్మము, అదే దైవము, అదే పరమపదము, అదే బట్టబయలు అని గ్రహించి ఆ మార్గములో ఉన్నది ఉన్నట్లు గురుముఖంగా దానిని దర్శించి, ఉన్నది చూసి లేనిది లేదని నిశ్చయమైనప్పుడు ఇతరాత్రయాది దానిల జోలికి నీకు అవసరం లేదని గురువుగారు మనకి ఇక్కడ ప్రత్యక్ష ప్రమాణంగా తెలియపరుస్తూ అంటున్నాడు. లేదనకు మున్నదదిగో. ఏది స్వామి నువ్వు అంటున్నావు? నాకేం కనిపించలేదే, అంతలక్క అదే ఉంది, ములుగుచ్చు సందు లేకుండా అదే ఉంది. పిపీలకాది బ్రహ్మబంధం సమస్త లోకాలంతా అదే ఉంది. సకల దేశాల యందు, సమస్త కాలాల యందు, సమస్త వస్తు పదార్థముల యందు చెలింకక తనకు తాను స్వతసిద్ధమై ఉన్నది అని చెప్తున్నావు. మరి నాకు ఎక్కడ చూసినా నాకు ఏం కానరాలేదే, ఈ దృశ్యరూప ప్రపంచమే కనిపిస్తుంది అని అంటావేమో. అది నీకు ఎలాగ దర్శనమవుతుంది? గురుకృప లేక. పోనీ నాకు దర్శనమైంది, అర్థమవుతుంది స్వామి నువ్వు చెప్పేది, బయలంటే అర్థమవుతుంది, బయలంటే ఇప్పుడు నాకు కనిపిస్తుంది స్వామి, ఇదంతా బయలే కదా. నే దెలచితి ననకు దీన్ని నీవెరిగేవా. నాకు తెలుసు అని నువ్వు అనుకునేవు, దీన్ని నీవెరిగేవా కాదది నీచే తెలియను. ఎందుకు నీకు తెలియబడుతుంది? తెలిసినట్లుంటుంది కానీ తెలియబడదు. ఎందుకు తెలియబడదంటే ఏదిర తన్మాత్ర సమితి ఈ బట్ట బయట, దీనికి సాటి ఏది చోట, వాదేల లేనెరుకతో దీన్ని కనిపెట్టి పోదొట్టు మెరుకనింకేది బట్టదు చాలు ఈ బట్ట బయట. ఉన్నది ఉన్నట్లు ప్రత్యక్ష ప్రమాణంగా తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు, నాయనా నే దెలసితి ననకు దీన్ని నీవెరిగేవా కాదది నీచే తెలియను. ఏదిర తన్మాత్ర సామితి ఈ బట్ట బయట, దీనికి సాటి ఏది ఎచ్చేట. శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము తన్మాత్ర గుణములు లేనటువంటిది పరిపూర్ణము. అష్టవిధ ప్రకృతి ఆచూకీ లేనటువంటిది సత్యము, శాశ్వతమైనటువంటిది, దేహాకారము కానిది, అహంభావము లేనిది, అఖిల జనులుదా సోహం సోహం పనినను మోహము చెందనిది. అటువంటి పరమార్థమును నువ్వెలా తెలుసుకుంటావు గురుకృపలేక? అందుకే ప్రత్యక్ష ప్రమాణాన్ని తెలుసుకోవాలనన్నా మనకు గురుకృప కలగాలి. గురుకృప కలగాలి అంటే మనమే నిజమైనటువంటి గురుభక్తితో గురుసేవ చేస్తూ ప్రత్యక్ష ప్రమాణాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. శ్రీకృష్ణ పరమాత్ముడు అన్నాడు, తులాభారము జరిగినప్పుడు ఎంతో మణిమాణిక్యాలు, వజ్రవైడూర్యాలు, మహా శమంతకమణితో కూడుకొని ఉండబడినటువంటి బంగారంతా పెడితే తూగలేదు మహానుభావుడు. లక్ష్మీ స్వరూపమైనటువంటి అమ్మవారు రుక్మిణీదేవి వచ్చి 3 తొలిచి పత్రములు ఆ యొక్క త్రాచులో వేస్తే కృష్ణుడు పైకి సమానంగా తూగినాడు. కృష్ణుడికి ఆశ్చర్యం వేసింది. సరే ఒకరోజు ఏకాంతంగా అమ్మవారి మందిరానికి వెళ్ళి ఏకాంత సమయంలో అడుగుతాడు, 3 తొలిశాకులు వేసినావు, నన్ను తూంచినావు, నేను ఆ తొలిశాకులు బరువుకు నేను తట్టుకోలేక ఉలకనైపోవాల్సి వచ్చింది, ఏ మంత్రాలు నేర్చుకున్నావు, ఏ విద్యలు నేర్చుకున్నావు అని అడుగుతాడు అమ్మవారిని. అమ్మ అంటుంది, స్వామి నేను మంత్రాలు తంత్రాలు నాకు తెలియవు, ఏ విద్యలు తెలియవు నాకు, నేను ఇవి నా గురువాక్యములు అంటుంది ఆ మహాతల్లి. గురువా, ఎవరు నీ గురువు అంటే సాందీప్ మహాముని అంటు. సాందీప్ మహాముని వర్యులు నాకు కూడా గురువే కదా, నాకు తెలియని విద్య, నాకు తెలియని రహస్యాలు నీకెట్లా బోధించినాడు
అంటే అమ్మవారు అంటుంది, ఆనాడు నువ్వు రాజకుమారుడివి, రాజపుత్రునివి కాబట్టి నీకు రాజవిద్యకు సంబంధించినటువంటి బోధన, రాజపుత్రునికి సంబంధించినటువంటి విద్యలే నేర్పుతారు కానీ బ్రహ్మ విద్య ఎందుకు నేర్పుతారు స్వామి? బ్రహ్మ విద్య తెలుసుకోవాలనన్నా తనుమన ధనములను త్రికరణ శుద్ధిగా గురువునికి దారబోసి పరిపూర్ణమైన భక్తి విశ్వాసముతో నిజమైన గురుభక్తితో ఆశ్రయించి సేవించినప్పుడు భ్రాంతిరహితమై సత్యాన్ని తెలుసుకొని తరించాలని ఇచ్ఛ కలిగిన వారికి మాత్రమే బ్రహ్మ విద్య బోధించుతారు. అవునా? అలాగా అయితే తప్పకుండా నేను ఒక పరమ రహస్యాన్ని నేను తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నదేనని చెప్పేసి మళ్ళీ కృష్ణుడు రథం వేసుకొని సాందీప్ మహాముని ఆశ్రమానికి పోతాడు. పోతే మహర్షుల వారు ఆశ్రమం ముందర ఆ పాకాలో కూర్చో అంటాడు. పాపం గేటు కాడ రథం నిలబెట్టి చక్కగా వచ్చి నమస్కారం గురుదేవా అంటాడు. నమస్కారం నాయన, ఎవరు నువ్వు అంటాడు. నేను స్వామి ద్వారకా నగర వాసిని శ్రీకృష్ణ పరమాత్మను అంటాడు. అట్లయితే సరేలే నాయన అంటాడు. ఎలాగ పెద్దల దగ్గరికి పోయినప్పుడు ఎలాగ ఉండాలి? ఎంతో వినయ విధేయతలతో ఒక ఊరికి పోవాల్సిన అవసరం వచ్చినప్పుడు 4 దావల కూడలలో ఏ దావ వెంబడి పోవాలో తెలియనప్పుడు అక్కడున్న పసల కాపరిని వినయంగా మర్యాదపూర్వకంగా గౌరవంగా పలకరించి, అయ్యా బాబు నాయన పలానూరికి నేను చేరుకోపోవాలా, ఈ 4 దావలలో ఏ దావింటి పోవాలని మర్యాదగా అడిగితే వినయంగా వాడు గౌరవంగా తెలియజేస్తాడు. అట్లా కాకుండా దబాయిచ్చి మాట్లాడి పలానూరికి ఎట్లా పోవాలని అంటే వాడు గౌరవంగా చెప్తాడా? నువ్వు ఎవడైతే నాకేమొచ్చింది లేవయ్యా, నాకు తెలియదు అంటాడు. ఏమయ్యా పసలు కాసుకుంటూకి వచ్చినా నాకు తెలియదు అంటాడు. అదే పరిస్థితిలోనే కృష్ణుడు నేను శ్రీకృష్ణ పరమాత్మను, ద్వారకా నగర రాజును అని నిలుక్కొని మాట్లాడితే ఆయన ఏమన్నాడు? సరేలే నాయన మంచిదే అన్నాడు. కూర్చో అని కూడా కానిలే పాపం. మరి అప్పుడు ఏం చేస్తావు? సరే సాయంత్రం వరకు నిలబడుకున్నాడు. కూర్చో అంటే కదా కూర్చోవాలా, కాబట్టి కూర్చోలే. సాయంత్రం వరకు నిలబడుకొని కాళ్ళు నొప్పి పోయొస్తా స్వామి నాన్న, మంచిది ఆయన పో అన్నాడు. మళ్ళీ రథం వేసుకొని ఇంటికి వచ్చి పండుకొని కాళ్ళన్నీ నచ్చండి రుపిని కొంచెం కాళ్ళు విసుకుంటే ఏం స్వామి అంటే నిలబడుకొని కాళ్ళు నచ్చండి స్వామి అంటాడు. ఏం జరిగిందంటే ఏమిలే రథం నిలబెట్టిపోయినా నమస్కారం స్వామి అన్న, ఎవరు నాయన అన్నాడు. నేను ద్వారకా నగర వాసిని శ్రీకృష్ణుడు అన్నాడు. అయితే మంచిదిలే నాయన అన్నాడు. కూర్చొని కూడా కానిలేదు. స్వామి ఇంత తెలిసిన జ్ఞాని మహానుభావుడివే, గురువుల దగ్గరికి పోయినప్పుడు ఈ విధంగానైనా ఉండాల్సింది, అట్లా కాదు ఎంతో వినయంతో పోయి గురువు సన్నిధానానికి చేరుకునేటప్పుడు ఎట్లా అంత వినయ విధేయతలతో పోయి శరణాగతుడైనప్పుడే కదా శిష్యుడు పరమార్థాన్ని తెలియజేసేది సద్గురువు అని చెప్తే బుద్ధి వచ్చిందని చెప్పేసి శ్రీకృష్ణుడు మరుసటి రోజు మామూలుగా సాధారణమైనటువంటి వస్త్రాధారణ సపరుడై రథం వేసుకొని పోయి రథమాడి ఇడిచి చెప్పులు ఇడిచేసి బయట ఎంతో వినయముతో ముకులుత హస్తముల చేత వచ్చి సద్గురుదేవా వచ్చి రావడం లేని మొఖాల మీద కూర్చొని పాద నమస్కారం చేసుకుంటాడు. అప్పుడు భవభయ హరణం లేనాయన అని లేపి, ఏమయ్యా వచ్చినామంటే మహాత్మా భ్రాంతిరహితమైనటువంటి పరమపదాన్ని తెలుసుకునేటువంటి బ్రహ్మ విద్యను నాకు బోధించమని శరణాగతుడైతే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మను మళ్ళీ శిష్యుడిగా స్వీకరించి 12 సంవత్సరములు బోధ చేస్తే 12 సంవత్సరములు శ్రీకృష్ణ పరమాత్మ ఆ ఆశ్రమంలో ఉండి ఆయనకి ఎలాగ సేవ చేస్తున్నాడు. అంతకు పూర్వం ముందుండబడినటువంటి శిష్యులు పాత వాళ్ళు ఉన్నారన్నమాట. ఏ పనులు చేయాలా, ఇంకా ఆశ్రమంలో ఏ పనులు చేసేటోళ్ళు ఆ పనులకు నియమితులై ఉన్నారు. మరి కొత్తగా వచ్చినటువంటి శిష్యుడు కృష్ణుడు ఈయనకేం పని చెప్పాలా? ఏం పనులు లేవు. మరి ఏం పనులు చేయాలయ్యా అని అంటే ఒక పని ఉంది. ఏమిటంటే ఆ పుల్లలు తీసుకొని వచ్చి ఆ పొయ్యి కింద పెట్టి నీళ్ళు కాగబెట్టాల గురువుగారికి. రోజు ఆ అడవిలోకి పోవాలా, కట్టెలు కొట్టాలా, ఏరుకొని కట్టెల మోపు నెత్తిన పెట్టుకొని వచ్చి కట్టెలు వేసి రోజు గురువుగారికి ఆ పొయ్యి వెలిగించి ఆ నీళ్లు కాగబెడితే అవి తోడి పోసి స్నానం చేపించే వాళ్ళు మళ్ళీ వేరే నీళ్లు కాగబెట్టేంతవరకే ఈయనకు డ్యూటీ. ఇట్లా 12 సంవత్సరాలు కట్టెల మోపులు మోపించి గురువుగారికి స్నానం చేపించి ఆ గురుబోధ ధర్మము తెలుసుకొని పూర్ణత్వమైనటువంటి పరిపూర్ణ తత్వాన్ని తెలుసుకొని ఆ శ్రీకృష్ణ పరమాత్మ శాశ్వతమైనటువంటి పరమపదమేనని చెప్పేసి పునరావృత్తి రహితమైనటువంటి సూర్యచంద్రాది తేజస్సులకు అతీతమైనటువంటిది
పునర్జన్మరహితమైనటువంటి పరమపదము శాశ్వతము, అదే ఉత్తమ పదము అని చెప్పేసి మనకు ఆ ఒక్క శ్రీకృష్ణ పరమాత్మ ఎన్నో విధాలుగా గీతలో కూడా తెలియపరిచినటువంటి ధర్మాలను అందరం కూడా గ్రహించి ఈ సత్యాన్ని మనము తెలుసుకొని కృష్ణ పరమాత్మ అనుసరించినటువంటి సత్యాన్ని మనము కూడా గురుముఖంగా అనుసరించి తెలుసుకోవాలని తెలియజేస్తూ రాబోయే వాక్యంలో పూర్ణత్వంగా మనం పరిపూర్ణ బోధలో ఉండబడినటువంటి ప్రత్యక్ష ప్రమాణ సత్యాన్ని మనం తెలుసుకుందామని తెలియజేస్తూ సద్గురు ప్రభు మహారాజుకు జై.